స్నానం చేసే సమయంలో పుండరీకాక్ష 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 అని 3 సార్లు భగవన్నామ స్మరణ చేసిన మాత్రమునే శుద్ధి అవుతారు. అదేవిధంగా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూడా విష్ణవే నమః విష్ణవే నమః అంటూ నామాన్ని స్మరిస్తారు. చాలా బాధలో ఉన్నామండి, దరిద్రం అనుభవిస్తున్నాం అనుకున్నప్పుడు నారాయణ అనేటువంటి నామాన్ని స్మరించాలి. దరిద్ర నారాయణ అనగా దరిద్రంలో ఉన్నవారు భగవన్నామ స్మరణ నారాయణ అనేటువంటి నామాన్ని ఆలాపనగా కానీ, యథేచ్ఛగా కానీ, భక్తితో కానీ, అనురక్తితో కానీ, సంశక్తితో కానీ నామాన్ని స్మరించిన మాత్రమునే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఏమండి, ఏదో పాపం చేశాము కాబట్టి గుమ్మడికాయ అంత చదువు ఉన్నా ఆవగింజంత అదృష్టం లేదండి అని అనుకున్నట్లయితే హరయే